తెలుగుదేశం ఉన్నది. తెలుగుదేశం రూ. 75 పెన్షన్ ఇవ్వడానికి ఈ 5వ తారీఖు 6వ తారీఖు వరకు పెన్షన్ ఉన్న లైన్లో నుంచోవాల్సి వచ్చిన పరిస్థితి. కొత్త పెన్షన్ ఇవ్వడానికి ఒక ఆయన చనిపోతేనే కానీ రెండో వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఇవాళ మేము రూ. 200 సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చి 1వ తారీఖు జీతం వచ్చినట్టు ఇస్తుంటే ఇవాళ 2 బూర్జువా పార్టీలు వచ్చి నేను 700 ఇస్తానని ఒకళ్ళు, నేను 1000 రూపాయలు ఇస్తానని ఒకళ్ళు ఈ హామీలు ఊరికనే గుప్పిస్తున్నారు. కానీ ఏది చేయాలన్నా కానీ కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని లో క్లాస్ పీపుల్ అందరూ కూడా నమ్మే పార్టీ కాంగ్రెస్. వాళ్ళకి ఏం న్యాయం చేయాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ. ఫ్రీ కరెంట్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారండి? బట్టలకి తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు. అదే ఫ్రీ కరెంటు 10 years రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి చూపించింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ని విశ్వసిస్తారు కానీ కాంగ్రెస్ని ఎవరు ప్రజలు చేదరించుకోరు. కాంగ్రెస్ని తప్పకుండా డెఫినెట్గా పోలవరం ప్రాజెక్ట్ రావాలంటే కాంగ్రెస్ పార్టీయే చేయాలా. మతతత్వ పార్టీ బీజేపీతో కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అంటున్నారు. అదంతా జరిగే పని కాదు. యూపీఏ గవర్నమెంట్, రాహుల్ గాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు. డెఫినెట్గా మన ఇండియా మళ్ళీ వెలిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను సమైక్యం ఇదంటే ఆర్టికల్ 3 ప్రకారం విడదీయమన్నది ఈయనకి తెలిసి తెలియక ఆర్టికల్ 3 అనే అంశం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు.